అమ్మ ఇప్పుడు మనకి కృష్ణుడు అనంగానే మనకి హ్మ్. వెంటనే గుర్తొచ్చేది ఆయన చూపించే ప్రేమ. హ్మ్. ఇంకా అల్లరి. హ్మ్. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. విన్న కథలు గూడా ఉన్నాయి. హ్మ్. కృష్ణుడు బాధపడిన సమయం ఏదైనా ఉందా? బాధలు ఆయన బాధలు చెప్పాలంటే? చాలా. ఒక్క బాధేమిటి పాపం ఆయనకి. కృష్ణుడి నవ్వు వెనకాల చాలా బాధలున్నాయి. ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన అవతారం చాలించే వరకు అంటే చాలామంది చనిపోవడము ఇలాగ అంటూ ఉంటారు. కృష్ణుడు చనిపోవడం కాదు. ఏ అవతారము చనిపోదు. చాలించబడుతుంది. మనిషి అయితే చనిపోతాడు. లేదా ఇంకొక యోని నుంచి పుట్టిన వాళ్ళెవరైనా అయితే చనిపోవడం జరుగుతుంది. కానీ కృష్ణుడు అవతారము. రాముడు కూడా అవతారమే. అంతే. చాలామంది వేలంవెరిగా ఏమంటున్నారంటే తెలిసి తెలియకుండా రాముడు చనిపోయాడు. ఆయన హ్మ్. చనిపోయినట్టు ఎక్కడైనా దాఖలా ఉందా? అవతారం చాలించేటప్పుడు సరయూ నదిలో వెళ్ళి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడే కానీ ఎక్కడా చనిపోయినట్టు లేదు. లేదు. ఈ కృష్ణుడు కూడా తన లాస్ట్ చివరి దశలో శాపం తీసుకొని అవతారాన్ని చాలించాడు. ఏ విధంగా? ఒక బోయవాడు వచ్చి కాలికి ఆహ్, బాణం గుచ్చడము. ఈ కాలికి బాణం గుచ్చడానికి కూడా అంటే ప్రతీదీ కర్మ. కృష్ణుడు ఏం చెప్పాడు? కర్మని అది ఎవరైనా అనుభవించవలసిందే. భగవంతుడు కూడా కర్మను అనుభవించి మనకి కూడా అదే చెప్పాడు. కర్మ హ్మ్. అనుభవించాలి అని. రామాయణ కాలంలో గుర్తుందా? వాలితో యుద్ధం చేసేటప్పుడు చెట్టు చాటు నుంచి కొడతాడు అవును. కదా! అప్పుడు ఇది అధర్మ యుద్ధం కదా అని చెప్పి వాలి చనిపోతూ అడిగినప్పుడు, ఈ అవతారంలో నేను ఇది పాటించాలి కాబట్టి నేను పాటించాను. మరుసటి అవతారంలో నువ్వు బోయవాడిగా పుట్టి, దీనికి కర్మను నేనప్పుడు తీసుకుంటాను అని చెప్పాడు. హ్మ్. అలాగే ఈ కృష్ణ భగవానుడు ఏం చేశాడు? అందరూ అయిపోయింది. యాదవులు చనిపోయారు. ద ద యుద్ధము అయిపోయింది. ముగిసిపోయి. కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికెళ్ళిపోయారు. కానీ ఆయన ఒక్కడే చెట్టు మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకున్నప్పుడు ఆయన అంటే అంతర్లీనంగా ఇదంతా గమనించుకుంటూ ఆలోచిస్తున్న సమయంలో ఆయన పాదం మీద బొటనవేలు ఒక పక్షిలాగా కనపడింది. హ్మ్. ఎప్పుడైతే పక్షిలాగా కనపడిందో ఈయన బోయవాడి రూపంలో జన్మ తీసుకున్నాడు కదా! వెంటనే పక్షి అని భ్రమించి బాణం వేసి అతనికి నొప్పి కలిగించాడు. హ్మ్. అప్పుడు అవతారాన్ని చాలించాడు కానీ కృష్ణుడు నిర్యాణం కాదు. దాన్నేమన్నారంటే దాని తర్వాత చచ్చిపోయినట్టుగాను అదేంటి ఇవన్నీ మనకి చేసినట్టు మనిషికి చేసినట్టు ఎక్కడైనా దాఖలాలున్నాయా? మరి లేదు. అలా చేస్తేనే కదా చనిపోయాడని చెప్పడానికి. అంటే అలాంటివేమి కొంతమంది జరగలేదుగా. అంటూ ఉంటారు గమ్మ. పూరి జగన్నాథ్ ఆ ఆలయంలో ఈ హ్మ్. గుండె అనేది ఇంకా ఉంది హ్మ్. అని ఒక మాటైతే వింటూ ఉంటాము. అది ఆ! ఎక్కడ పూరి ఉన్నది? జగన్నాథ అంటే చనిపోతే మరి గుండెక్కడి నుంచొచ్చింది? హ్మ్. చనిపోతే గుండె గూడా ఆగిపోవాలి కదా! అంటే అవును. కృష్ణుడు ఉన్నాడనే కదా అర్థము. అవతారాన్ని చాలించాడు కానీ, ఆయనైతే ఉన్నట్టే కదా! అవతారం చాలించినటువంటి మాత్రాన ఆ రూపం పోయినట్టు కాదు. ఓకే. అవును. అయితే దీని ప్రకారంగా ఇది కర్మఫలంగా చెప్పినట్టయితే, ఇప్పుడు మనం అనుకునేదేంటంటే, కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఒక్కొక్క అంశంలో చాలా బాధలు పడ్డాడు. పుట్టిన వెంటనే దూరమయ్యాడు తల్లిదండ్రులకి. అది హ్మ్. బాధ కాదా? తను పుట్టుకకు ముందు తన అన్నదమ్ములు చనిపోయారు. 7 మంది అన్నదమ్ములు అంటే అన్నదమ్ములు గావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు. అష్టమ గర్భంలో పుట్టినప్పుడు ముందు 7 గర్భాలు పోయినట్టేగా. అవును. అయితే అక్కడి నుంచి బాధ మొదలైంది. తరువాత హాయిగా ఉన్నట్టు, నవ్వుతున్నట్టు కనిపించినప్పటికీ బాధలు చాలా పడ్డాడు. ఆ బాధలను, కష్టాలను నవ్వుతో తొలగించుకున్నాడు. అయితే ఆహ్, తరువాత దేహత్యాగం చేసే వరకు, అవతారం చాలించే వరకు బాల్యంలో ఉన్నప్పుడు పూతన ఆడుకుంటున్న సమయంలో పూతన రావడము, తను ఇబ్బంది పెట్టడము, పాలు తాగడము, దాన్ని చంపడము. అంటే ఆ వయసు నుంచి రాక్షసులతో యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. అంటే చెడుతో యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. తర్వాత కొంచెం యుక్త వయసు అంటే ఆడుకునే వయసొచ్చినప్పుడు తల్లి చేత రోలుకేసి కట్టబడ్డాడు. అంటే శిక్షలు తీసుకుంటున్నాడు కదా! దండించబడ్డాడు. చెవి మెలివేయబడ్డాడు. అంటే మనిషి తీసుకునే ఆహ్, క్రీడలనుకోవచ్చు, శిక్షలనుకోవచ్చు, కష్టాలనుకోవచ్చు ఆయన తీసుకున్నాడు. యుక్త వయసుకు రాంగానే శకటాసురుడని, బాణాసురుడని ఇలాగ రాక్షసులతో పోరు చేసుకుంటూ తరువాత తన మేనమామైన కంసుడితో కూడా యుద్ధం చేసి అంటే ఆయన ప్రతి ఒక్క అడుగులోనూ బాధే ఉంది రాక్షసులు స్వామి. ఎదురవుతున్నారు, చంపుకుంటూ వస్తున్నారు. హ్మ్. తల్లిదండ్రులకు దూరమవుతున్నాడు, అన్నదమ్ములకి దూరమయ్యాడు.
ఇవన్నీ బాధలు పడుతూనే ఉన్నాడు. దాని తర్వాత జరాసంధుడు అనే రాక్షసుడితో 17 సార్లు యుద్ధం చేశాడు. హ్మ్. అది ఎంత కష్టమైన పని. యుద్ధాలు చేయడము, రాక్షసులను ఎదుర్కొంటూ ఉండడము. దాంతో పాటు రుక్మిణిని అంటే పోనీ అక్కడితో అయిపోయిందా అంటే, పెళ్లి చేసుకోవడానికి గూడా పాపం కష్టాలు పడ్డాడుగా. రుక్మిణి అన్నగారితో అక్కడ కూడా యుద్ధం చేసి పాపం భార్యని పెళ్లి సొంతం చేసుకున్నాడు. చేసుకున్నాడు. దాంతో పాటుగా ఆహ్, ఇక్కడ సత్రాజిత్తు దగ్గరికొచ్చేటప్పటికి, సత్యభామను వివాహం చేసుకునేటప్పటికి దొంగతనం కూడా పాపం ఆయనకి ఆపాదించారు. హ్మ్. ఏమని, ఆ శమంతకమణిని దొంగతనం చేశావు కాబట్టి నువ్వు నిందలు దొంగవే అని నీలాప చెప్పి నిందలు. నిందలు వేశారు. తర్వాత తెలుసుకొని పాపం అది రూపుమాపుకొని ఆ సత్యభామను పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత పోనీ అక్కడికది అయిపోయిందా అంటే ఇంకా కొంచెము పెద్ద అయ్యేటప్పటికి కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో తన వాళ్ళని, తన సొంత వాళ్ళని, ఇప్పుడు కౌరవులైనా వాళ్ళకి బావే కదా ఇతను. అవును. తర్వాత పాండవుల పక్షంలో నిల్చున్నప్పటికీ తన బంధువులే కదా వాళ్ళందరూ. వాళ్ళందరినీ కూడా చంపవలసి వచ్చిందా? జరాసంధుడిని చంపించబడ్డాడు కదా. అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ పనులు చేసుకుంటూ వచ్చాడు. అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి అవతారం చాలించే వరకు ప్రతి అంశంలోనూ కన్నీళ్లతోనే ఉన్నాడు. కష్టాలు పడుతూనే ఉన్నాడు. యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ చెక్కు చెదరని ప్రేమతత్వంతోనూ చిరునవ్వుతోనే అతన్ని చూడంగానే మనిషి కూడా కష్టాలు మరిచిపోయేటట్టుగా అవును. ఒక అందమైన, అంటే ఎలా అంటే ఆ భావన కష్టాలు మరిచిపోయి ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ స్వామి యొక్క రూపం గూడా. రూపం బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అంటే కృష్ణుడు నా సొంతమే, గోపికలు ఎలాగైతే చేసుకున్నారో ఇక్కడ మనుషులు కూడా కృష్ణుడు నా సొంతము అనే భావనను కల్పించాడు. తర్వాత ఇంకా తను లాస్ట్లో యాదవ వంశం నాశనం అయిపోతుంది అని శాపాలు కూడా తీసుకున్నాడు. మంచి చేయబోయి చెడు శాపాలు తీసుకున్నాడు కుంతి అమ్మవారి చేత. అంతే కదా, తన అంతే. మేనత్త చేత యాదవ కులనాశనం అయిపోతుంది అని. హ్మ్. తను చెయ్యని తప్పుకు కూడా శిక్షలు అనుభవించాడు. అంటే మనం చేసే మానవలోకంలో, అంటే భూలోకంలో మనుషులు చేసే కర్మలకి ఆ మనుషులు దేవుడే అతీతం కాదు. మనుషులు ఇంకా సామాన్యమైన మనుషులు కాబట్టి వాళ్ళు కూడా ఇటువంటి కృష్ణతత్వాన్ని అలవరుచుకొని కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ, బాధని కానీ చిరునవ్వుతో ఎదిరించి కర్మను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అని తన బోధనల ద్వారా, గీత ద్వారా అన్ని రకాలుగా బలహీనంగా మనకి ఉన్న అర్జునుడిని నేను చంపలేను, నా చుట్టాలను, నా బంధువులను, నా సహోదరులను చంపలేను అని ఒకానొక సమయంలో బేలగా ఉన్న అర్జునుడికి గీతోపదేశం చేసి మనిషి ఎలా బతకాలి, ఏమి చేస్తే మనిషి ఉన్నతుడవుతాడు, మోక్ష మార్గానికి వెళ్తాడు అని మనకి భగవద్గీతని బోధించాడు 18 అధ్యాయాల ద్వారా. అయితే దీంతో పాటు మనము ఇప్పటికీ కూడా భగవద్గీతని ప్రామాణికంగా ఎందుకు తీసుకున్నాము? అందులో మనిషి ఎలా ఉండాలి, ఏంటి ఉండాలి, విధి ఏం విధానం చేయాలి, ఏంటి? ఎక్కడ ఎలా అంటే ధర్మబద్ధమైన యుద్ధం చేయడం తప్పు కాదు. హ్మ్. యుద్ధం చేయడం తప్పు అంటారు, కానీ ధర్మబద్ధమైన యుద్ధం చేయడం తప్పు కాదు అని కృష్ణుడు చెప్పాడనమాట. దీంతో పాటు ఇంకొకటి కూడా, ఈ భగవద్గీతను ఏం చేస్తున్నారంటే చనిపోయిన వాళ్ళకి వేస్తున్నారు. అది చాలా తప్పైన విషయము. భగవద్గీత ఒక మనిషి ఎలా బతకాలో నేర్పిస్తుంది. గరుడ పురాణము ఒక మనిషి ఎలా బతకకూడదు అనేది నేర్పిస్తుంది. కృష్ణతత్వంలోనూ కృష్ణుడిలోనూ ఇంత మనం చెప్పుకుంటే రోజు సరిపోదు. రోజు ఇంకా సరిపోదు, నడుస్తూనే ఉంటుందన్నమాట. నడుస్తూనే ఉంటుంది.